నమస్తే, నేను జ్యోత్స్న. కృష్ణా నదికి వరద ఉధృతి తగ్గింది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. బ్యారేజ్ దగ్గర ఇన్ఫ్లో 4,40,000 క్యూసెక్కులుగా ఉంది. దీంతో కృష్ణా నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సాయంత్రం కల్లా వరద పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం కృష్ణా నదిలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ప్రస్తుతం ఇన్ఫ్లో 4.40 లక్షల క్యూసెక్కులు వరద కొనసాగుతోంది. మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మనకు శ్యామ్ సిద్ధంగా ఉన్నారు. శ్యామ్, చెప్పండి, ప్రకాశం బ్యారేజ్ దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? కృష్ణా నది వరద స్థాయి ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ జ్యోత్స్న. ఈరోజు చూసుకుంటే ప్రకాశం బ్యారేజీకి చూసుకుని వరద కొనసాగుతోంది. ప్రధానంగా తీసుకున్నట్లయితే మొన్న జరిగిన మోంటా తుఫాన్ నేపథ్యంలో రాష్ట్రం వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో వాగులు వంకలు కూడా పూర్తిగా నీటిమట్టం చేరాయి. అదేవిధంగా చూసుకుంటే నిన్నటి నుంచి కూడా తెలంగాణలో కానీ ఇతర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కృష్ణా నదికి వరద అనేది పెరిగింది. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా ప్రకాశం బ్యారేజీ మొత్తం 70 గేట్ల నుంచి కూడా ఎగువ నుంచి వస్తున్న మొత్తం వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే నిన్న చూసుకున్నట్లయితే నిన్న రాత్రికి 6.5 లక్షల క్యూసెక్ల వరకు కూడా నీరు వచ్చింది. దీంతో 2 ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే ఈ రోజు ఉదయానికి కాస్త వరద తగ్గుముఖం పట్టింది. దీంతో 2వ ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. ప్రస్తుతం 4,40,000 క్యూసెక్ల నీరు ఎగువ నుంచి వస్తూ ఉంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను మాత్రం కొనసాగిస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న మొత్తం నీటిని కూడా మొత్తం 70 గేట్ల నుంచి కూడా పూర్తిగా దిగువకు విడుదల చేస్తున్నారు సముద్రంలోకి. అంటే ప్రధానంగా ఇక్కడ 3 కెనాల్స్ ఉన్నప్పటికీ కూడా మొన్న కురిసిన వర్షాల నేపథ్యంలో పంటలన్నీ కూడా నేట మునిగిన నేపథ్యంలో కెనాల్స్కి ప్రస్తుతం వాటర్ అనేది పూర్తిగా నిలిపివేశారు. దీంతో ఎగువ నుంచి వస్తున్న మొత్తం నీటిని కూడా కృష్ణా నదిలోకి విడుదల చేస్తున్నారు. ఈ వాటర్ అంతా చూసుకున్నట్లయితే సముద్రంలోకి చేరే అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే 4,40,000 క్యూసెక్లు నీరు విడుదల చేస్తుండటంతో లోతట్టు ప్రాంత ప్రజల్ని కూడా అప్రమత్తం చేశారు. నిన్న ఉదయం నుంచి కూడా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ప్రకాశం బ్యారేజీ దగ్గరకు వచ్చి పరిస్థితిని కూడా అధికారులతో కూడా ఎప్పటికప్పుడు కూడా సమీక్షించారు. ఎంత మేర ఎగువ నుంచి వచ్చే అవకాశం ఉందో ఎప్పటికప్పుడు కూడా తెలుసుకుంటూ దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ ప్రవాహం కనుక పెరిగినట్లయితే లోతట్టు ప్రాంత ప్రజలను తరలించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే సమీపంలోని పునరావాస కేంద్రాలు కూడా ఇప్పటికి కూడా కొనసాగుతున్నాయి. ఒకవేళ ఊహించిన విధంగా కూడా కనుక వరద వచ్చినట్లయితే వారందరినీ కూడా తరలించి పునరావాస కేంద్రాలకు కూడా తరలించే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ కూడా ఈ రోజు సాయంత్రానికి కూడా పూర్తిగా వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ప్రధానంగా విజయవాడకి సంబంధించి కూడా కృష్ణలంక ప్రాంతంలో గతంలో చిన్నపాటి వరద వచ్చినప్పటికీ కూడా 1,00,000 క్యూసెక్ల నీరు వచ్చినప్పటికీ కూడా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అయితే ఎప్పుడైతే రిటైనింగ్ వాళ్ళు నిర్మించారో అప్పటి నుంచి కూడా ఆ కృష్ణా నదికి కూడా ఎంత వరద వచ్చినప్పటికీ కూడా ప్రధానంగా కృష్ణలంక ప్రాంత ప్రజలెవరికి కూడా ఇళ్లలోకి నీరు వెళ్ళే అవకాశం లేదు. ఈ నేపథ్యంలోని కూడా వాళ్ళందరినీ కూడా ఇప్పటికే అప్రమత్తం అయితే చేసినప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా రిటైనింగ్ వాళ్ళ నేపథ్యంలో ఎటువంటి అవకాశం లేదు. ఈ రోజు సాయంత్రానికి కూడా వరద పూర్తిగా తగ్గుముఖం పడుతున్న అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ఇది మరింత ఒకవేళ పెరిగే అవకాశం కనుక ఉన్నట్లయితే ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. రైట్ శ్యామ్.